ప్రశ్నించే గొంతుకు ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుకు అక్కడ కాంప్రమైజ్ అయినటువంటి చేయాల. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు ఇతని రూపంలో వస్తుంది అంతే. అంటే కూటమి ప్రభుత్వం కూడా అంటే ఇదొక్కటనే కాదు, మిగిలిన దేంట్లోనూ కూడా వెనక్కి అయితే తగ్గట్లేదు. వీళ్ళు తప్పులు ఉన్నాయని తెలిసినా వెనక్కి అయితే తగ్గట్లేదు. అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయన్నా కేంద్రం సపోర్ట్ ఉంది కదా, మమ్మల్ని ఇంకెవరు ప్రశ్నించడానికి ఇలాగే ఈ 5 ఏళ్ల పాటు ఇలాగే ఉంటాయి అనుకున్నట్టే 33 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేసి ఈ 17 కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పగించేయడమే జరుగుతుంది. వాళ్ళది ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటి, వాళ్ళనే కాదు ఎప్పుడైనా అంతే. మొదటి 4 ఏళ్ళు అంటే ఎలక్షన్స్కి 6 నెలల ముందు దాకా కూడా వాళ్ళు చేయాలనుకునే చేసేస్తారు. అంతేనా? చేసి దబాయించి రివర్స్ లో పబ్లిసిటీ చేసుకోవడం వాళ్ళకి చేతొచ్చు. ప్రతిదాన్ని వక్రీకరించట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా ఒకడు కొట్టాడు అనుకోండి, కొడితే తప్పేంటి, వాడు మాట్లాడింది ఏంటో చూడండి, వాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు అని వీళ్ళు వాడి ఇంతకుముందు మాట్లాడిన మాటలు పెడతారు. మరి అదే జగన్ టైంలో కేసులు పెట్టింది, అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, అట్లాంటి మాట్లాడిన వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దాన్నేమో భావ ప్రకటన ఉండదా, నియంతృత్వం జగన్ అన్న. ఏంటి తేడా అంటే మనం తప్పు చేసినా సమర్థించుకొచ్చే మీడియా ఉంది, మనం తప్పు చేసినా సరే కాపాడుకొచ్చేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఇంటలెక్చువల్ టీమ్స్ పేరుతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. చివరి 6 నెలల ముందు ప్రజల్ని మనం కన్విన్స్ చేయగలం. మళ్ళీ అప్పుడు జగన్ వస్తే ఇప్పుడు వీళ్ళ ధైర్యం కూడా ఏంటంటే అమరావతి పూర్తిగా ఇప్పుడు వాళ్ళకి